హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిగా. నేను లుల్లుమాల్ వెళ్ళాను నేను చెప్పాను కదా, ఇది సెకండ్ పార్ట్ అండి. ఇక ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది ఈ ఫ్లోర్లో. హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, టాయ్స్, బట్టలు అన్నీ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఇక నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది, దాని ఎంఆర్పీ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కమ్మల జ్యువెలరీ అండి, అన్ని ఎంత బాగున్నాయో చూడండి. ఒకటి రాధాకృష్ణ జుగాలాగా వచ్చి ఉంది, అది బాగా నచ్చింది. తీసుకుందామని తిప్పి చూస్తే దాని మీద రేటు చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను చూసేది చూడకుండా అన్ని చదువుతున్నా చూడండి. అయ్యో అది కింద పడుతుంది కదా అని. ఇదేనండి రాధాకృష్ణులది, దాని ఎంఆర్పీ చూపిస్తాను చూడండి. ఎంత బాగున్నాయో అసలు, పెట్టుకుంటే బాగున్నట్టించింది. దీని ఎంఆర్పీ అయ్యో కనిపించట్లేదు, 990 రూపీస్ అంట అండి. 10 రూపీస్ తక్కువ 1000 అంట. ఈ బ్యాగ్ బాగా నచ్చింది. దీని ఎంఆర్పీ చూడండి. అసలు ఏంటి దీని ఎంఆర్పీ సైడ్ చూపించట్లేదు. 1 రూపీ తక్కువ 3000 అంట. చూడండి, ఇంకా తీసుకుంటామా మనం. ఇక ఈ చెప్పులు చూడండి, వీటి రేట్ ఎంఆర్పీ చూడండి. ఒకటికి 1000కి తక్కువ అస్సలు లేవు. 2000 3000 అసలు తీసుకుంటారు అనిపించింది. మా వారు షూ ఇస్తాను రా మా అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే 850 రూపీస్ అంట. అవే షూస్ నేను డీమార్ట్లో 250కి తీసుకున్నాను. భలే నవ్వొచ్చింది నాకైతే. ఫ్లవర్స్ చూడండి బాగున్నాయి. 99 అంట. నేను తొట్టే ఇస్తారనుకున్నా, ఒకటేనంట. 99 రూపీస్కి ఒకటి వస్తుంది. అబ్బాయి అయితే మస్తు అనిపించింది, తీసుకుంటే బాగుంది అనిపించింది. అంతేనండి, మనకు ఆశకు హద్దు ఉండాలి కదా. ఇంకా రేటును చూసి నేను అక్కడే పెట్టేశాను. ఇవి కూడా బాగున్నాయి, ఫ్లవర్స్ డెకరేషన్. ఈ వాటర్ తోటి ఇట్లా ఎంత బాగా వస్తుందో. వాటి తగ్గట్టు ఎంఆర్పీ ఉంది లేండి. నేను ఎక్కువ అనట్లేదు, నేను చూడడం వల్ల నాకు ఎక్కువ అనిపిస్తుంది. వాటితో కష్టం కూడా అంతే కదా. ఇది చేయాలంటే మామూలుగా ఉంటాయా? వాళ్ళ పడింది మాకేం ఇవ్వాలి కదా. సర్లేండి. ఇక ఈ ఏనుగులు అన్ని గ్లాస్ తోటి చేసినాయి అండి. అబ్బా కన్నకైతే కనువిందుకు ఉన్నాయి. నేను తీసుకునే రకాన్ని కాదు కానీ చూసి సంతోషం పడేదాన్ని. ఎంత బాగుందో అనిపించింది. 1000కి ఒకటి అంట. ఇవి 3000 ఏమో ఉంది దానికి. అవి మెటీరియల్ కొంచెం మంచిగా ఉంది, బ్రాండెడ్ అంటారు కదా. ఇవన్నీ బ్రాండెడ్ అనుకుంటా. ఒక్కటి 1000 తక్కువ లేవండి ఏవి చూసినా కానీ. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే తీసుకోలేదు. తీసుకునే వాళ్ళు నాకు అనిపించింది, నేను తీసుకోలేదు. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయండి ఇంట్లో పెట్టుకునేవి. చూడండి 1300 అంటే 1400. 1000కి తక్కువ లేవు, 1000 పైనే ఉన్నాయి అన్నీ. ఇక్కడ మంచిగా ఉన్నాయి, వస్తున్నాయి. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. నిజంగా గుళ్ళో ఉన్నట్టే ఉంది, గుళ్ళో నుంచి వచ్చి నిల్చుంది అన్నట్టుగా ఉంది. అన్నీ బాగున్నాయి. ఇవన్నిటి నుంచి వదిలి రావాలనిపించలేదు. పదాలు తీసుకొచ్చాడు. ఇక్కడ కిడ్స్ ఆడుకునేవండి. ఇది మా వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నారని చూస్తే దాని మీద 3000 ఉంది. వద్దులేరా మళ్ళీ కొనిస్తాను వేరే షాప్లో అని తీసుకొచ్చాను. ఇవన్నీ ఎలక్ట్రిక్ సంబంధించిన సామాన్లు అండి. ఓవెల్, ఇంకా గ్రైండరు. 1,50,000 ఫ్రిడ్జ్ చూసానండి నేను ఫస్ట్ టైము. 1,50,000 ఫ్రిడ్జ్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఏ స్టోర్కి వెళ్ళలేను. నేను ఇలాంటివి చూడలేదు కాబట్టి కొంచెం నాకు చిన్నవి కూడా ఆనందంగా అనిపిస్తాయి. ఇది ఇట్లా క్లోజ్ అవుతుందండి, ఇట్లా ఆనందంగా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. చిమ్నీ అంటారు కదా, స్టవ్ పైన పెడతారు అది. ఇది 1,50,000, 2 లక్షల ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయండి. అసలు ఇంత రేటు పెట్టుకొని ఎక్కడ పెట్టుకుంటాను? నాకు ఇంట్లో నాకు ఫ్రిడ్జ్నే తీసుకపోయి చిన్న ఫ్రిడ్జ్ తీసుకురా, ప్లేస్ సరిపోతలేదని అంటాను. ఇంత త్రిబుల్ దోశ ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఎన్నో తీసుకుంటారు లేండి, అది వేరే ముచ్చట. ఇక్కడ ఇవన్నీ టీవీలు అండి, ఎంత బాగుంది. 3D అట, 4D అట, 5D అట. నాకు అదేంటో అర్థం కాలేదు. మామూలు చూడండి ఎట్లా మమ్మీ కొనియదు, ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తాను వచ్చి మ్యూజిక్ వాయిస్తున్నాడు. ఇది గేమ్ సెక్షన్ అండి. గేమ్ సెక్షన్ రేపు చూపిస్తాను. ఇది లెంతీగా అయిపోతుందని నేను షార్ట్గా చేసి పెట్టాను. ఇంకా గేమ్స్ నేను ఏమేమి ఆడాను చూడండి. నేను కూడా చిన్నపిల్లలై వాటితో ఆడుకున్నాను, మంచిగా అనిపించింది. పర్లేదు, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. దేని మీద ఎంత రేట్ పెట్టుకోవచ్చు. ఒక షాప్కి పోయామనుకోండి, దానికి తక్కువ రేట్ ఉన్నాయి అనుకోండి, అమ్మో అక్కడ అంత రేట్ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కదా, తీసుకుందామని తీసుకుంటాము. ఆ డేర్నెస్ కొంచెమైనా చూడాలి కదా అన్నిటికీ. ఇది గేమ్స్ ఆడుకునేవి పిల్లలు. మామూలుకి ఇవన్నీ ఆడిపించాను, అది ముందు వీడియోలో పెట్టాను. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు పైకి తెస్తారు నాకు తెలుసు. ఆ నమ్మకంతో నేను మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసుకొని నా స్వతహాగా నేను వీడియోస్